కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ద హ్యూమిలిటీ ఆఫ్ డేవిడ్. దావీదు తనను తాను తగ్గించుకున్నటువంటి విధానము, ఆయన గడిపినటువంటి ఆ తగ్గింపు జీవితం గురించి మనం తెలుసుకోవాలి. దావీదు చూపించినటువంటి విధేయత, అతనికి ఉన్నటువంటి వినమ్రత, హ్యూమిలిటీ, జెంటిల్నెస్ గురించి మాట్లాడుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 12, 13, 14 వచనాలలో ఉన్నటువంటి సందర్భం. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని కూడా ఆశీర్వదించుచున్నాడనే సంగతి దావీదుకు వినపడగా, అనగా ఆయనకు తెలియగా, దావీదు వెళ్ళి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు యెరూషలేమునకు ఉత్సవముతో తీసుకొని రావడం జరిగింది. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై తన శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుతూ ఉండెను. రాజు వస్త్రము తీసివేసి సామాన్యుని వస్త్రము ధరించి కూడా దావీదు దేవుని మందసము ఎదుట మందసము తిరిగి తీసుకుని రాబడింది అనేటువంటి విషయమై ఆనందోత్సాహంతో అతను నాట్యం చేయడం జరిగింది. అది దేవుని ఎదుట తనను తాను తగ్గించుకున్నటువంటి ఆ వినమ్రత, విధేయత మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. సమూయేలు 2వ గ్రంథంలోనే 6వ అధ్యాయము 5వ వచనంలో దావీదును ఇశ్రాయేలీలందరూ కూడా సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుతూ ఉన్నారు. క్రీస్తు సంఘము అనేటువంటి క్రీస్తును బయటికి నెట్టివేసినటువంటి సంఘపు వారు ఈ రోజున మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడకూడదు అని నొక్కి ఒక్కాడిస్తూ చెప్తూ ఉండటమే కాకుండా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ దేవునిని ఆరాధించేటువంటి సంఘాలను దుయ్యబడుతూ వారిని అనరాని మాటలు అనడము సరైనటువంటిది కాదు. మోషే గారి అక్క కూడా, మిరియాము కూడా తమ్మురతో, ఆమె వాయిద్యములతో పాటలు పాడిన సందర్భం ఉన్నది. అదేమంటే అది పాత నిబంధన గ్రంథంలో ఉందండి. దేవునిని ఆరాధించడానికి పాత నిబంధన గ్రంథం ఏంటి, కొత్త నిబంధన గ్రంథం ఏంటి? దేవుడు మారిపోయాడా? పాత నిబంధనల గ్రంథంలో ఉన్నటువంటి యెహోవా దేవుడే తనను తాను తగ్గించుకొని మానవావతారిగా భూమి మీదకి వస్తే ఆయన పేరు యేసుక్రీస్తు. ఈయన ఒకటే కాబట్టి యేసు ప్రభువారు నేను దేవుడు ఒక్కటే, నా యందు ఆయన, ఆయన యందు నేను నిలిచి ఉన్నాము అనే మాటకు అర్థం కావడం లేదు ఇంకా వాళ్ళకి. కాబట్టి మనము ఒక విమర్శ చేసే ముందు ఇది సరైనదా, సబబైనదా, ఆమోదయోగ్యమైనదా, లేదా మరికొందరిని మానసికంగా ఇది హింసించేటువంటి మాటనా అని 1-2 సార్లు సరిచూసుకుని సరిపోల్చుకొని, ఇది వాక్య ఆధారితమైనదైతేనే మాట్లాడాలి, వాక్య ఆధారితమైనది కాకపోతే మీరు మౌనంగా ఉండటం మీకు మేలుకరము. సమూయేలు 2వ గ్రంథంలోనే 6వ అధ్యాయము 20వ వచనంలో మీరు చూడగలిగితే, సౌలు కుమార్తె యగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పని కత్తెలు, అంటే లో గ్రేడ్ విమెన్ చూస్తూ ఉండగా, వ్యర్థుడు ఒకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా, ఎంత గొప్పగా కనపడితవని సెటైర్ వేసిందనమాట, అపహాస్యము చేసిందనమాట. వాస్తవానికి దావీదు ఏఫోదును తీసివేసి తన సాధారణ దుస్తులపై నాట్యమాడిన మాట వాస్తవము. కానీ ఆ ఆధ్యాత్మిక కట్టుబాటులో ఉన్నటువంటి ఆ స్పిరిచువల్ ఫీలింగ్లతో నాట్యము చేసినటువంటి దావీదును తప్పు పట్టడము మీకాలు చేసిన మొట్టమొదటి తప్పు. అందుకుగాను ఆమెకు జీవితాంతము పిల్లలు కలగలేదు, శపించబడినదై చనిపోయింది ఆవిడ. దావీదు తన ఏఫోదును తీసివేసి ఆ ఏఫోదును పక్కన పెట్టి, రాజవస్త్రములు పక్కన పెట్టి, సాధారణమైనటువంటి వస్త్రముల మీద ఆయన నాట్యమాడుట అనేటువంటిది దేవుని ఎడల దావీదు చూపించినటువంటి ఒక గొప్ప విధేయతకు అదొక అద్దం పట్టేటువంటి సందర్భం.
దావీదు చూపించిన వినమ్రతకు అద్దం పట్టేటువంటి ఒక సందర్భం, ఒక ఘటన, ఒక సంఘటన. కాబట్టి దైవజనులను మీరు తప్పు పట్టకండి. అయితే ఈ రోజున కొన్ని క్రైస్తవ సంఘాలలో పిచ్చి పట్టిన వారి వల్లే నాట్యం ఆడుతున్నారు. వారి ఒంటి మీద వస్త్రములు ఉన్నాయా లేవా, ఇటుపోతున్నాయా అనేది కూడా చూసుకోకుండా పిచ్చి పట్టిన వారి వల్లే, దయ్యము పట్టిన వారి వల్లే వారు ఆ విధంగా నాట్యము చేయుట బైబిల్ ఆధారితము కాదు. అదేమంటే దావీదు నాట్యం ఆడాడు. మీరు చూసారా దావీదు నాట్యం ఎలాగాడాడు చూసారా మీరు? వాడెవడో సినిమా తీసేస్తే వాడు ఇలాగ ఊహించుకుని ఊహలతో ఇలా వేసుంటాడు డాన్స్ అని చెప్పని పురాతన హీబ్రూ స్క్రిప్చర్స్ని ఆధారం చేసుకుని ఆ ముసలివాళ్ళని కలిసి మీరు మీ పితరులు ఎలాగ డాన్స్ చేసేవాళ్ళు, దావీదు డాన్స్ ఎలా ఉండేదని కనుక్కొని దానికి వీళ్ళు కొన్ని రంగులు అద్ది ఇలా ఉండి ఉండవచ్చు అని జనాలకి సినిమా స్క్రీన్ మీద చూపించారు అంతే. ఆ డాన్స్ కూడా చాలా పద్ధతిగానే ఉంటుంది. ఈ సంఘాలలో కొన్ని పిచ్చి సంఘాలలో చేస్తున్నటువంటి పనికిమాలినవి కావు. వీలైతే వారిని దేవుడు క్షమించి వారికి నిజమైనటువంటి మారు మనసును దయచేయునుగాక. చిన్న ప్రార్థన కొరకే తరలోంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ ఎడల మేము విధేయత చూపించవలసిన వారమై ఉన్నాం, మేము తగ్గవలసిన వారమై ఉన్నాం, నువ్వు హెచ్చింపబడవలసిన వాడివై ఉన్నావు ప్రభా. సమస్త విషయంలో ఘనత, మహిమ, ప్రభావము నీకు మాత్రమే చెందే విధంగా మేము మా మాట, మా ప్రవర్తన, మా జీవన విధానము ఉండే విషయమే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.